మస్కల్ మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరికీ శుభ సాయంత్రం యొక్క శుభాకాంక్షలు. మరి ఈనాడు మన దేశం యొక్క ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం మన గల్లీలో మన సర్పంచ్ కావాలనుకున్న వ్యక్తిని మన ఊర్లోనే తెలిసిన వ్యక్తిని మనం ఎన్నుకుంటాం. ఎందుకంటే వ్యక్తి గురించి మనకు తెలిసిందే, ప్రతి ఒక్కరికి మన ఊర్లో ఉన్న వ్యక్తి గురించి. తర్వాత ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేను మనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని ఓటేసుకున్నాం, గెలిపించుకున్నాం. ఎవరు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి పలానా వ్యక్తి కావాలంటే అయిపోయింది. ఇది ఊరు కానీ రాష్ట్రం కానీ అయిపోయింది. ఇవాళ మన భారతదేశానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. ఎందుకంటే మన భారతదేశం బాగుండాలంటే మంచి నాయకుడు, భారతదేశానికి మంచి నాయకుడు అవసరం ఉంది. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన కారణం ఇదే. మనకు నరేంద్ర మోడీ మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన నిస్వార్థంగా మనకు అందరూ సేవ చేస్తున్నాడు. మోడీ గురించి అందరికి తెలుసా మీకు? అంతా మోడీ తెలిసిన మోడీ గురించి ఎంత తెలుసా మీకు? మోడీ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? ఏం కానివ్వండి, మనకు కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ ఇచ్చారు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇంజక్షన్ తీసుకున్నారు. కరోనా వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఆయన బ్రహ్మచారి, ఆయనకు భార్య కానీ పిల్లలు కానీ ఏం లేరు. అయినా దేశ 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం చెప్పారు. ఆయనను మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్ష నేతలు ఏమన్నారంటే నీ కుటుంబం ఏడుంది, నీకు బాధని తెలుసు అంటే ఆయన ఏం చెప్పాడంటే నాకు ఇక్కడ ఉన్న ప్రజలంతా 140 కోట్ల మంది భారతీయులంతా నా కుటుంబ సభ్యులని చెప్పారు. అవునా కాదా? అలాంటి వ్యక్తి మనకు దుర్గము చాలా మన జన్మ సుఖము. కాబట్టి ఎవరు ఏది చెప్పినా, ఏ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా మనకు కనిపించాలి. రేపు పొద్దున మనం ఓటేది పోయినప్పుడు కమలం పొద్దున కనిపించాలి. ఎందుకంటే కొండ విశ్వేశ్వరని గెలిస్తే ఇప్పుడు ఊళ్ళో ఒక వార్డు మెంబర్ గెలిస్తే సర్పంచ్కి బలం ఏ విధంగా ఉంటుందో, కొండ విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ మెంబర్ గా గెలిస్తే మన దేశంలో ప్రధానమంత్రికి బలం ఉంటుంది. కాబట్టి మహిళలు మీరమ్మ ప్రతి ఒక్కరు మీకు బాత్రూమ్ కట్టుకుంటే బాత్రూమ్ పైసలు వస్తున్నాయా? నరేంద్ర మోడీ ఇస్తున్నారు డైరెక్ట్. ఇవాళ సీసీ రోడ్లు ఉన్నాయి, నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇవాళ ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, నరేంద్ర మోడీ ఇచ్చిందమ్మా. అంటే మీకు ప్రతి ఒక్కటి ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన ప్రాజెక్టు ఆయనకు ఉన్నదమ్మా. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏముండదు. మన ఊళ్ళో ఒక పెద్ద సహకారం ఉంటే ఆయనకు 10 లక్షలు ఏ విధంగా ఉంటాయో ఆయనతో కూడా 4 లక్షలు ఉండే బ్యాంక్ అకౌంట్ ఇవ్వటం మోడీదా. ఆయనకంటూ ఏం తీసుకోడు. ఆయన వేసుకునే బట్టలు కానివ్వండి, తినే తిండి కానివ్వండి. ఒక సర్పంచ్ ఉంటే వేతనం గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తారో మోడీకి ప్రధానమంత్రి కూడా గవర్నమెంట్ ఇచ్చే జీతంతోనే ఆయన అన్నం తింటాడు, ఆయన బట్టలు పెట్టించుకుంటాడు, వేసుకుంటాడు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి విశాఖపట్నం మీ ఊరికి మన ఊరికి వచ్చిందనుకో, నేను మా ఊరికి వస్తే ఏం చేస్తానంటే పెద్ద మనిషి వచ్చిందని ఒక గిఫ్ట్ ఇస్తాను నేను మా అన్నని. ఆ గిఫ్ట్ ఏం చేస్తానంటే విశాఖపట్నం ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఆలస్యంగా ఇచ్చిన అన్ని ఒక దగ్గర వేసి, అయితే నేను ఇచ్చింది ఒక 100 రూపాయల గిఫ్ట్ అయితే దాన్ని ఒక 1000-10,000 కొనుక్కునే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు. అలాంటి డబ్బులను కూడా దేశం కోసం ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మిగతా పార్టీ వాళ్ళు ఎన్నో చెప్పారు. అలాంటి ఎలాంటి మనం పట్టించుకోకుండా నరేంద్ర మోడీకి ఓటేనమ్మా, మన దేశం బాగుంటది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మన పిల్లలు బాగుండాలంటే మోడీ ఉండాలమ్మా. మీకు ఎవరేం చెప్పినా, ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలే ఇంపార్టెంట్. మహిళలు అనుకుంటే ఖాళీ లేదు అమ్మా. ఎందుకంటే మేము ఏదో మాట్లాడతాం, ఎప్పుడో మాట మాట్లాడాలి మేము, కానీ మహిళలు ఇచ్చిన మాట కట్టుబడి ఉండరు. మీరు మోడీని గెలవాలని ఆలోచించాలి, నరేంద్ర మోడీని గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉండాలమ్మా. ఆయన దేవుడు లాంటి మనిషి అమ్మా. మీలాంటి పెద్ద మనుషులు సమాజంలో చూసుకుంటే ఏమంటున్నారంటే ఆయన దేవుడు లాంటి మనిషి, మేము మోడీకే ఓటేస్తామని చెప్పి ఇలాంటి అవ్వలు అన్నటువంటి వ్యక్తులు కూడా మనం మోడీ గురించి మాట్లాడుతున్నామా. మీ బలం ఉంటే తప్పకుండా మీ ఆశీస్సు ఉంటే మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అవుతారమ్మా. కాబట్టి మీరు మర్చిపోకుండా కమలం పోకుండా ఓటేయాలి. మోడీ గారిని గెలిపించుకున్నా మన దేశానికి అవసరమమ్మా. ఎవరేం చెప్పినా వీళ్ళంతా దోసుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కుటుంబం కొడుకులు బిడ్డలు బాగుపడాలని ఆలోచనతో పనిచేసే వ్యక్తులు. అదే నరేంద్ర మోడీ చూస్తే కుటుంబమే దేశ ప్రజలే నా కుటుంబం, నేను బియ్యం ఇస్తున్నా నీకు ఉన్నవా లేదని కాదు, ప్రతి కుటుంబానికి వ్యక్తికి అందరికి సమానం ఇచ్చే వ్యక్తి మోడీ. కాబట్టి ఆయన మోడీ గురించి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు గమనం గుర్తు పైన ఓటేసి మోడీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వెనకేడు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ఈశ్వరప్పన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈశ్వరప్పన్న కూడా చాలా గొప్ప నాయకుడు, మంచి వ్యక్తి. సమాజ సేవ కోసము మీ గ్రామంలో ఉండి మీ ముందుకు ఆయన కూడా మనము, ఎందుకంటే మనం ఆయన అడుగుదల నడిస్తే మన గ్రామానికి కూడా మంచిది అవుతామా. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా బీజేపీకి ఓటేసి మోడీని 3 సార్లు ప్రధానమంత్రి చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.
కమలం గుర్తు ఓటు వేయాల్సి ఉంటది. అదే విధంగా మన నిరుద్యోగులు ఉంటారు, చాలా మందికి ఉద్యోగాలు రాక ఏం చేయాలని ఇవ్వకపోతే ముద్రా లోన్లు ఇస్తున్నాడు. ముద్రా లోన్లు ఇచ్చినట్టే కొందరు షాపులు పెట్టుకుంటారు, బేకరీలు పెట్టుకుంటారు, ఫ్రైడ్ రైస్ సెంటర్లు పెట్టుకుంటారు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటారు. కూరగాయల లోన్లు ఇస్తున్నాడు. మహిళా సంఘాలకు ఇప్పుడు డ్రోన్లు ఇస్తారంట. డ్రోన్లు ఇచ్చినాక ఆ డ్రోన్లను మీరు కిరాయికి ఇచ్చుకోవాలి. డ్రోన్లతో ఏం చేస్తారు? చేనులకు ఎంత ఈపులకు డబ్బేసుకొని మందుతుంటివి. ఇప్పుడు కాలం మారింది, జనరేషన్ మారింది. డ్రోన్లు అంటే ఇకెట్ రాకుంటాయి, అవి మందు డబ్బులు కొడితే అవే మందు పడతాయి. అవి కిరాయికి ఇచ్చుకోవాలి. మీరు మీ సంపాదన పెంచుకోవాలి. మహిళల యొక్క సంపాదన ఎట్లా పెంచాలో ఆలోచన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. దయచేసి ఆలోచన చేయాలమ్మా. అదే విధంగా ఇది అయిపోయిన తర్వాత, ఈ లోన్లన్నీ అయిపోయిన తర్వాత మన దేశం గురించి మాట్లాడదాం. ఏ దేశంకైనా మన నరేంద్ర మోడీ గారు కాకముందు, ప్రధాని కాకముందు 2014 ముందు బయట దేశాలకు పోయినప్పుడు పలకరించారు. నరేంద్ర మోడీ గారి కంటే ముందు ప్రధానిని అంత చూసేటోళ్ళు గారు, అంత వెల్లడించేటోళ్ళు గారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత రష్యాలో అయితేనేమి, అమెరికాలో అయితేనేమి, జపాన్ లో అయితేనేమి, ఆస్ట్రేలియాలో అయితే ఒడ్డి కొట్టి పలకరిస్తున్నారు. ఒడ్డి కొట్టి పలకరిస్తున్నారు అంటే మన దేశం యొక్క విలువ ఎంత ఆలోచన చేసుకోవాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మన భారతీయులు రష్యాలో ఉన్నారు, ఉక్రెయిన్ ఉన్నారు, వాళ్ళు ఆ యుద్ధంలో చచ్చిపోతారు అని చెప్పి రష్యాకు ఉక్రెయిన్ కు ఉత్తరం రాసే యుద్ధం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సైకర్పేట గ్రామ వాస్తవ్యులు నిర్మూలి శ్రీనగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. 500 సంవత్సరాల యొక్క రామ మందిరం యొక్క కాంక్ష నెరవేర్చినటువంటి యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం బలపరుస్తామా లేదా? బలపరుస్తామా లేదా? ఎంతో మంది త్యాగాలు చేసి రాముని గుడి కోసం అనేక లక్షల మంది ప్రాణాలు అర్పించినప్పటికీ ఈరోజు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముని గుడిని మనం కట్టుకున్నాం. అది మోడీ గారి యొక్క ప్రతిష్ట. ప్రపంచ దేశాలలో భారతదేశం అనేటువంటి దాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు భారతదేశం అంటేనే ఈరోజు ప్రపంచానికి మార్గదర్శనం చూపించే విధంగా, భారతదేశం అంటేనే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటికి నాయకత్వం వహించే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క గుర్తేది కమలకు గుర్తు. కమలకు గుర్తుకు మనం ఓటేసి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మనం ప్రధానమంత్రిగా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారతీయ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్నర్ మీటింగ్ వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, మండల నాయకులకందరికీ వెన్నాచే గ్రామ బీజేపీ నాయకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వెన్నాచే గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. భారత్ మాతా కీ